ఆ సన్నివేశంలో. ఇంతకీ ఆ ద్వైతవనానికి దగ్గరలోనే మరొక ద్వైతవన ద్వారం దగ్గర మరొక ప్రదేశం కూడా ఉన్నటండి. అది గంధర్వులకు సంబంధించినటువంటి ప్రదేశం. చిత్రరథుడు అనేటువంటి ఆయన గారికి సంబంధించినటువంటి ప్రదేశం. ధర్మరాజు గారికి అన్నీ తెలుసు కాబట్టి వాళ్ళ జోలికి వెళ్లకుండా ఆయన గారు ఎక్కడైతే అనువుగా ఉందో ఆ ప్రదేశంలో చేశారు. వీడు రాజుగారు కాబట్టి అతిక్రమించి ఆ ప్రదేశానికి వెళ్ళటానికి ఈయన గారు అక్కడ ఏర్పాటు చేయడానికి ఉద్యమించాడనమాట. ఆ సమయంలో ఆ సందర్భంలో గంధర్వరాజు సరస్సు చుట్టూ కూడా ఆ యొక్క గంధర్వులందరూ కూడా వచ్చి వీళ్ళని ఎదిరించే ప్రయత్నం చేయడం జరిగిందన్నమాట, అడ్డగించే ప్రయత్నం చేశారనమాట. అయ్యా, ఇది మా గంధర్వరాజు గారి యొక్క ప్రదేశం, స్థావరం, ఈ సరస్సు, ఇక్కడ మీరు ఉండటానికి వీల్లేదు, మీరు వెళ్ళిపోండి, వేరే చోట ఏర్పాటు చేసుకోండి అన్నట్టు. అప్పుడు దుర్యోధనుడికి బాగా కోపం వచ్చింది. ఏమిట్రా, రారాజునైనటువంటి నన్నే ఇలా అంటారా, ఎవడా చిత్రరథుడు, వెళ్ళండి వాళ్ళని ఎదిరించండి అని చెప్పి తన సైన్యాన్ని ఆయన గారికి ఉద్యమించి పంపించాట. వాళ్ళందరినీ చావచితక్కొట్టి పంపించాడు. ఈ చిత్రరథులంతా కూడా, గంధర్వులంతా కూడా. ధర్మరాజు గారు మళ్ళా వీళ్ళంతా కూడా దుర్యోధన దగ్గరికి వెళ్ళి మొరపెట్టుకున్నారన్నమాట. అయ్యా బాబు, వాళ్ళంతా కూడా మమ్మల్ని కొట్టాడండి ఈ రకంగా అని చెప్పి. ఆ చెప్పగానే ఈయన గారికి మరింత కోపం వచ్చి కర్ణుడు మొదలైనటువంటి వాళ్ళందరినీ కూడా పంపించడం జరిగిందనమాట. వాళ్ళు కూడా వెళ్ళి ఆ యుద్ధంలో పాల్గొన్నారు. ఆ సందర్భంలో ఏం జరిగింది అనేటువంటి అంశాన్ని మనకి భారతంలో చెప్తున్నాడు ఈయన. వైశంపాయన ఉవాచ తతస్తే సహితా సర్వే దుర్యోధనముపాగమం అబ్రువం చ మహారాజా యదోచుహు కౌరవం ప్రతి. ఆ సైనికులంతా కూడా ఒక్కసారిగా దుర్యోధనుడి దగ్గరికి వచ్చి, గంధర్వరాజు మమ్మల్ని అందరినీ కూడా సావగొట్టుతున్నాడండి, మా మాటలు ఏవి వినే స్థితిలో లేడు, మహాప్రతాపశాలి అయినటువంటి వాళ్ళంతా కూడా సైనికులు, వాళ్ళంతా కూడా మంచి క్రోధంతో ఉన్నారు, మనల్ని బాగా అణిచిపెట్టాలి అనేటువంటి భావనతో ఉన్నారు, దేవేంద్రుడే వచ్చి నివారించినా వాళ్ళు ఆగట్టిగా లేరండి, నచ్చజెప్పినా వినెట్టి పరిస్థితుల్లో లేరు, కాబట్టి మమ్మల్ని అందరినీ కూడా రక్షించి మిమ్మల్ని మీరు రక్షించుకోండి అని చెప్పి సైనికులంతా కూడా ఒక ఆజ్ఞను జారీ చేయడం జరిగిందనమాట.